వెల్కమ్ బ్యాక్. దశాబ్దం పాటు ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు నెంబర్ 1 పొజిషన్ కోసం నువ్వా నేనా అనే రేంజ్ లో పోటీ పడ్డారు. రీసెంట్ గా ఈ ఇద్దరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మళ్లీ అదే సీన్ రిపీట్ చేస్తున్నారు. ఇంతకీ ఈ ముదురు బ్యూటీల లొల్లి ఏంటో చూద్దామా? వయసు పెరిగిన ప్రేక్షకుల్లో ఏమాత్రం క్రేజ్ తగ్గని హీరోయిన్స్ శ్రీదేవి అండ్ మాధురి దీక్షిత్. దశాబ్దం పాటు ఈ ఇద్దరు బాలీవుడ్ వెండి తెరను దున్నేశారు. రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన అతిలోక సుందరి ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రానుంది. శ్రీదేవి రీ ఎంట్రీని చూసిన మాధురి ఊరుకుంటుందా? తాను కూడా రెడీ అంటూ 2 సినిమాలతో రంగంలోకి దిగింది. ఈ ఇద్దరి మధ్య కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నువ్వా నేనా అనే రేంజ్ లో పోటీ ఉండేది. శ్రీదేవి మాధురి పెళ్లి తర్వాత వెండి తెరకు గుడ్ బై చెప్పి ఫ్యామిలీలకే పరిమితమయ్యారు. రీసెంట్ గా ఇంగ్లీష్ వింగ్లీష్ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ కు క్లాప్ కొట్టింది ఈ ముదురు బ్యూటీ. ఏదో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నాం కదా అని కాకుండా ఏకంగా హీరోయిన్ గానే నటిస్తుంది. फिल्म को भी एग्जाम देना पड़ता है? क्या बात है, पास हो गई तो सबको लड्डू. ఈ వయసులో మళ్లీ హీరోయిన్ గా నటిస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? అనవసరంగా శ్రీదేవి ఉన్న క్రేజ్ పోగొట్టుకుంటోందని బాలీవుడ్ లో ఆ మధ్య గాసిప్స్ వినిపించాయి. కానీ ఆ విమర్శలకు లేటెస్ట్ గా ఓ ఫోటో షూట్ తో సమాధానం చెప్పింది. ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం శ్రీదేవి ఇచ్చిన ఫోజులు చూసి బాలీవుడ్ జనాలు బిత్తరపోతున్నారు. తనను అతిలోక సుందరి అని ఎందుకంటారో మరోసారి ఈ ఫోటో షూట్ తో నిరూపించుకుంది శ్రీదేవి. కొంప ముంచినారు ఎంత గొప్ప సొగసులు ఈ ఆడదాచినారు. పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివు ఇలా బొమ్మ చేస్తివు అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా? ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా? ఇక శ్రీదేవి స్టిల్స్ చూసి మరో ముదురు ముద్దుగుమ్మ మాధురికి కంటి మీద కునుకు కరువైంది. దాంతో లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా తాను కూడా సెకండ్ ఇన్నింగ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మాధురి నటిస్తుందని తెలియగానే రజనీకాంత్ తో కొచ్చాడయాన్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. కానీ హీరోయిన్ రోల్ అయితేనే చేస్తానంటూ వచ్చిన ఆఫర్ ను వెనక్కి పంపేసింది మాధురి. మొత్తానికి ఈ ముదురు భామ తన పంతాన్ని నెగ్గించుకుంది. దేడ్ ఇష్క్ దియా, గులాబ్ గ్యాంగ్ సినిమాల్లో హీరోయిన్ గా కనిపించనుంది మాధురి. ఈ సినిమాలు 2013లో రానున్నాయి. ఇక శ్రీదేవికి ధీటుగా ఇప్పటి నుంచే మాధురి తన సినిమాల ప్రమోషన్స్ కోసం పడరాని పాటలు పడుతుంది. శ్రీదేవి మ్యాగజైన్ కవర్ పేజీల్లో కవ్విస్తే మాధురి ర్యాంప్ వాకులతో హొయిలు పోతోంది. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో ఈ ఇద్దరు ముదురు భామల్లో ఎవరు సక్సెస్ అవుతారో వెయిట్ అండ్ సీ.